హాయ్ హలో నమస్తే. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. అలాంటిది న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ ఆగస్ట్ 2న వస్తోంది. అండ్ మనం టైటిల్ వింటేనే ఒక రకంగా అట్రాక్ట్ అయిపోతాం. ఆపరేషన్ రావణ్ అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతోంది, కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఆపరేషన్ రావణ్ టీం ఉన్నారు. హాయ్ అండి రక్షిత్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఎలా ఉన్నారు? మీ పేరు సంకీర్తనానా? ఇది సంకీర్తనానా సంకీర్తనానా? సంకీర్తన. అదే ఇది కొత్తగా ఉంది. జనరల్ గా సంకీర్తన అనేది వింటుంటాం కానీ. హాయ్ అండి డైరెక్టర్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అండ్ మీకేమన్నా సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడన్నా టెన్షన్ ఇలాంటి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయండి? ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా, అందుకని డౌట్ వచ్చింది. అండ్ మీకేంటండి రాక్షసులతో ఏమన్నా అవినవ సంబంధాలు ఉన్నాయి? వాళ్ళంటే ఎక్కువ ఇష్టమా ఏంటి? అనుకోకుండా అలా నరకాసుర ఆపరేషన్ రావణ్ జరిగింది. అసలు ఏంటి ఆపరేషన్ రావణ్ అంటే ఏంటి? ఆపరేషన్ రావణ్ అంటే ట్రైలర్ లో చూపించినట్టు అదొక మిషన్ తాలూకా పేరు. ఇన్సిడెంటల్లీ రావణ్ అంటే రామాయణానికి సంబంధించిన లైన్ లో ఉంటుంది కదా. అండ్ విలన్ తాలూకా రిప్రజెంటేషన్ లో రావణ్ అనేది తీసుకుంది. అంటే ఇందులో కూడా విలన్లు అందరూ చెడ్డోళ్ళు కాదు అనేది ఏదో అలా ఏం కదా? అంటే నాకు అనిపించింది జనరల్ గా చెడ్డోళ్ళు మంచోళ్ళు అని కాదు, ఎవరి పర్స్పెక్టివ్ లోంచి ఆలోచిస్తే తన ఆలోచనలో ఎట్లా తనని ప్రభావితం చేసి ఒక విలన్ గా తయారు చేసే అనేది విజువల్ రూపం ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ట్రైలర్ లో చూసింది మిమ్మల్ని నేనా అని ఇక్కడ చూస్తుంటే డౌట్ వస్తుంది. ఇక్కడేమో చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నారు. ట్రైలర్ లోనేమో ఆ రెడ్ శారీలో చూసినప్పుడు ఈవిడ ఒకళ్ళ కాదా అని నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇందాక విన్నాను కదా, ఓకే ఇద్దరు ఒకళ్ళే అన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంది. అవును, మ్యాగీ గర్ల్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అంటే చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్ లో. అదొకటైతే బాగా అర్థమైంది. చాలా రౌడీ అమ్మాయా? కొంచెం స్ట్రాంగ్ మేబీ. ఓకే, రియల్ లైఫ్ లో కూడా రౌడీ టైపా? లేదా, అదే చూస్తే మాత్రం క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నారు, అందుకని డౌట్ వచ్చింది. ఓకే, అండ్ జర్నలిస్ట్ గా చేశారు. ఓకే, మీకు జర్నలిస్టుల గురించి ఏం అర్థమైంది ఇందులో చేసినప్పుడు? కొంచెం స్ట్రగలింగ్ థింగ్, కొంచెం ఛాలెంజింగ్. బట్ ఓకే, జర్నలిస్ట్ అంటే లైక్ వీ క్యాన్ యాజ్ అ జర్నలిస్ట్ వీ క్యాన్ ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ ఆల్సో వీ క్యాన్ inject bad thing also. There are so many undi kada, as a journalist you know properly. So for this ee character ante like very strong, tanaku oka vision untundi. So whatever she do, she have that. Even kuda character kuda chala importance, like Rakshit, even Radhika ma'am, anni characters kuda chala important. Alage if from first onwards, from end kuda like a traveling, I mean the character travels a very important way. Ade character, it's very hard to get ilanti oka a good character oka experience cheyadam kudi chala. అండ్ డైరెక్టర్ గారు, అంటే ఇది ఏ వేలో ఒక న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు? అంటే స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ ఈ జరిగేది హైదరాబాద్ సిటీలో ఒక మీడియా హౌస్లో జరుగుతుంది. హీరోయిన్ ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్న జర్నలిస్ట్. విలన్ తాలూకా క్రూయాలిటీని, బిహైండ్ ఈజ్ క్రూయాలిటీ ఏముంది అతని మైండ్లో అనేదాన్ని విజువల్గా చూపిస్తుంది. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఉన్న. అలాగే మంజుమల్ బాయ్స్లో ఉన్నంత ఎగ్జైట్మెంట్ మీకు సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. ఓకే, సో ఈ సినిమాకి సంబంధించిన థ్రిల్లర్ సినిమా, కానీ ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్తో ఒక పర్ఫెక్ట్ దీంట్లో ఉంటుంది. దీంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన వినోద్ సాగర్ గారు, జర్నలిస్ట్ రోల్ చేసిన సంకీర్తన గారు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఇప్పుడున్న ప్రతి మీడియా పర్సన్ చూడాల్సింది. ప్రతి జర్నలిస్టు, ఎస్పెషల్లీ లేడీ జర్నలిస్టులు ఎంత స్ట్రాంగ్ మైండ్తో ఉంటే లేడీ జర్నలిస్ట్గా ఇక్కడ సర్వైవ్ అవుతారు అనేది నేను ఫీల్ అయ్యి చేసింది. సో కాబట్టి ప్రతి లేడీ జర్నలిస్టు, ప్రతి మీడియా హౌస్లో అందరూ తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. ఓకే, వాళ్ళని దృష్టిలో పెట్టుకునే తీసాను నేను. మీడియాలో ఎలా వర్క్ జరుగుతుంది, ఎలా ఒక అవుట్పుట్ చేయటానికి ఎంత కష్టపడతారు, అవుట్పుట్ వచ్చే ముందు ఎలాంటి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అనేది ఆర్గానిక్గా చూపించాను నేను.
సో అలాగే ఇది థ్రిల్లర్ సినిమా అంటే ఓన్లీ చంపేసి మనుషులను కోసేసి అలాంటి ఐడియాతో దాన్నే చూపిద్దాం అనుకున్న సినిమా కాదు. ఒక మీడియా హౌస్లో చక్కగా జరిగే ప్రాసెస్ అంతా ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఎలా పనిచేస్తారో ఉంది, పోలీస్ ఆఫీసర్ ఎలా పనిచేస్తాడో ఉంది, పోలీస్ ఆఫీసర్కి ఉన్న టఫ్ టైం ఏంటో ఉంది, జర్నలిస్ట్కి ఉన్న టఫ్ టైం ఏంటో ఉంది. సినిమా సరదాగా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే రాధిక గారు లాంటి రోలు, ఆ రోల్లో ఉన్న పెయిన్, వాళ్ళ అమ్మాయి తప్పిపోతే కనీసం చచ్చిపోయిందో బతుకుందో చెప్పండి రా అని వేడుకుంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యలో ఒక మీ మనసుకు నచ్చే సినిమా లాగా ఉంటుంది. అండ్ అంటే నాకు అనిపించిన విషయం, మీ స్టోరీ రైటింగ్ లో ఎక్కడో చాలా మీ మైండ్ లో ఒక ఇంపాక్ట్ ఉండింది అని అనిపించింది. ఎందుకంటే హీరోకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందరూ రాస్తారు, కానీ ఒక హీరోయిన్ మీద నమ్మకం పెట్టి, లేదా రాధిక గారి క్యారెక్టర్ కానీ ఆవిడ ఎంత పవర్ఫుల్ యాక్టరో తెలుసు. సో అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలి, పోనీ అలాంటి వాళ్ళని ఆ క్యారెక్టర్ లో ప్లేస్ చేయాలంటే ముందు మీకు చాలా ఒక విజన్ ఉండాలి. సో అలాంటి ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే మన సినిమాలు చూస్తే ఎనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్లో ఓన్లీ హీరోనే ఉండడు. అన్ని క్యారెక్టర్, దానవీర సూరకర్ణ అని ఎన్టీఆర్ గారు తీస్తే ఆయన దుర్యోధనుడి గురించి అద్భుతంగా చెప్పాడు, కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పాడు, కర్ణుడి గురించి కూడా చెప్పాడు, కానీ పేరు దానవీర సూరకర్ణ అని ఉంటుంది. సో అట్లా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా హిట్ అయిన సినిమా ఉంది కల్కి. దాంట్లో ఓన్లీ ప్రభాస్ గారే అంతా కనపడాలని ఆ డైరెక్టర్ అనుకోలేదు, ప్రభాస్ గారు అనుకోవాలి, అందుకని అంత అద్భుతం సాధించింది. సో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్గా ఉన్నప్పుడే సినిమాలు బాగుంటాయి. అది రీసెంట్ ఎగ్జాంపుల్ కల్కి, ఓల్డ్ ఎగ్జాంపుల్ దానవీర సూరకర్ణ. అండ్ రక్షిత్ గారు, ఏంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ ఆపరేషన్ రావణ్ అంటే ఏది చెప్తారు? ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేనండి, ఓవరాల్గా కథగానే ఒక మంచి కథ. బికాజ్ ఒక సైకో థ్రిల్లర్ జోనర్ అనేది చాలా మందికి ఇష్టమైన జోనర్. మనకి రాక్షసుడు తర్వాత ప్రాపర్ సైకో థ్రిల్లర్ ఏది థియేటర్లో రాలా. సో డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ ఏ కమర్షియల్ వే ఉంటుంది, మీకు కామెడీ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి, అండ్ ఒక మంచి విజువల్ ట్రీట్ ఉంటుంది. మీ ఆలోచనలే మీ శత్రువులు అన్న ట్యాగ్ లైన్కి ఒక విజువల్ రూపంలో మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ని ఖచ్చితంగా అంత పవర్ఫుల్ గా చూపించాలి అంటే ఎక్కడో, ఇప్పుడు రావణ్ అనగానే ఒక టిపికల్ విలన్ అని ఒక ఫీలింగ్ లో ఉంటారు, అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ అన్నట్టు. అంత పవర్ఫుల్ గా చూపించాలి అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అలాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమన్నా ఈ మూవీ కోసం మీరు పెట్టడం జరిగింది? రావణాసురుడు ఎంత పవర్ఫుల్ అయితే రాముడు కొట్టేటప్పుడు రాముడు అంత గొప్పవాడిలా కనపడతాడు. సో డెఫినెట్లీ విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో కొట్టేటప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంటాడు. చాలా ఎఫర్ట్ పెట్టాం ఈ సినిమాలో. ఈ ఫైట్ సీక్వెన్స్లు కానీ, ఎమోషనల్ సీన్స్ చాలా ఉంటాయి నాకు హీరోయిన్కి మధ్యలో. సో చాలా ఎఫర్ట్ పెట్టే చేసాం. అండ్ మీకు అంటే ఇట్లాంటి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయడం కష్టమా, లేదా కామెడీ కష్టమా, లేదా రొమాన్స్ కష్టమా, ఎమోషనల్ సీన్స్ చేయడం కష్టమా? అంత డిఫికల్ట్ ఏం కాదు. నేను రొమాన్స్ సీన్స్ కొంచెం కష్టం నాకు. ఈ నాలుగిట్లో చెప్పాలంటే కామెడీ, యాక్షన్ ఇదంతా చేయగలుగుతాను ఈజీగా. ఓకే, అంటే ఇందులో ఏమన్నా రొమాంటిక్ సీన్స్ అట్లాంటి మీ నాన్నగారి ముందు చేయాలంటే కొంచెం కష్టం కదా? కథలో అట్లా అనుకోలేదు, ఒక న్యాచురల్ ఫ్లోలో జరిగే కథ. అండ్ మీకు ఏ క్యారెక్టర్? నాకు తెలిసి ఇందులో ఒక సైలెంట్ అమ్మాయి అండ్ స్ట్రాంగ్ అమ్మాయి ఇంతే ఉంటది, కానీ కామెడీ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఇందులో. కామెడీ ఏం లేదండి. సీరియస్ క్యారెక్టర్. సీరియస్ అంటే నార్మల్ ఫ్లోలో ఒక మీడియా దాంట్లో ఒక లేడీ జర్నలిస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే. అండ్ మీకు ఏది కష్టం జనరల్ గా? మూవీలో కాదు, జనరల్ గా ఏది కష్టం? మూవీలో నాకు ఇదే కామెడీ కొంచెం కష్టం. నవ్వుతుంటదా? చేస్తున్నప్పుడే నవ్వు వస్తుంది. దట్ షుడ్ బి వర్క్ కదా. ఇప్పుడు ఆడియన్స్ ఇఫ్ దే సీ సంథింగ్, ఇఫ్ ఎనీ ఇమోషనల్ సీన్ ఆర్ ఎనీ సీరియస్, ఎవ్రీథింగ్, ద పీపుల్ షుడ్ కనెక్ట్ కదా. సో నాకు కామెడీ సీన్స్ అంటే కొంచెం కష్టం. అండ్ డైరెక్టర్ గారు, అంటే ఇలాంటి ఒక ఇంటెన్స్ యాక్షన్ ఉన్న, సస్పెన్స్ ఉన్న ఫ్యాక్టర్ లో కామెడీని ప్లేస్ చేయడం అనేది కొంచెం కష్టం. సో కామెడీ ఎంత వరకు ఉంటుంది అంటారు? ఈ సినిమా చూసే మీకు మంజుమల్ బాయ్స్ ఉందనుకోండి, అది ఒక ఫ్లోలో న్యాచురల్గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా వెళ్తాను, అంతే కదా. ఇది కూడా అంతే. ఒక ఒక స్టోరీ ఒక మీడియా హౌస్లో స్టార్ట్ అయ్యి ఒక థ్రిల్లర్ సినిమాగా ఎలా
ఎండ్ అయింది అనేది సినిమా. దీనిలో ప్రత్యేకంగా తీసుకొచ్చి కామెడీ, ప్రత్యేకంగా తీసుకొచ్చి ట్రాజెడీ, ప్రత్యేకంగా హర్రర్ అలా ఉండదు. సినిమా యాజ్ ఏ హోల్ ఒక స్టోరీ టెల్లింగ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. అండ్ ఈ స్టోరీకి ఎందుకు రక్షిత్ గారితోనే చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? రక్షిత్ ఈ ప్రొడక్షన్ హౌస్ రక్షిత్దే కాబట్టి ఓకే, ప్రొడక్షన్ హౌస్ ఆయనదే కాబట్టి ఆయనతోనే చేయాలనుకున్నారు. అదేంటి అంటే వేరే ఏ హీరోయిన్ అయినా పెట్టి చేయొచ్చు కదా, ఆయన్ని ఎందుకని? అంటే జనరల్ మేము చూసే విజన్ ఒకలా ఉంటది, డైరెక్టర్స్ విజన్ ఒకలా ఉంటది కాబట్టి మీరేమన్నా ఆయనలో ఒక ఈ క్యారెక్టర్ లో కంప్లీట్ గా చూసారా అని? రక్షిత్ ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనిపించింది మీకు? ఓకే, కానీ మీరు చెప్పిన ఆన్సర్ నాకు ఎక్కలేదండి. ప్రొడక్షన్ హౌస్ అయింది కాబట్టి అంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ అయింది కాబట్టి ఎక్కడో కొంచెం ప్రెషర్ పెడతారు కదా, డబ్బులు ఎక్కువైపోతున్నాయి, అలాంటిది ఏం పెట్టలేదా మీ మీద? ఏం పెట్టలేదు. ఓకే, అండ్ ఇందులో అంటే రాధిక గారిని ఎలా చూపించాలని అనుకున్నారు? ఫైనల్ గా మీరు చూపించేటప్పుడు అంటే ఎండ్లోకి వచ్చేటప్పటికి ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా? ఏం లేదండి, రాధిక గారిని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికన్నా ఇంకో 100 times బెటర్గా చేస్తారు ఆవిడ. ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ఆవిడ అన్ని రోల్స్ చేయరు. ఆవిడకి ఇంట్రెస్ట్ మనం వెళ్ళి రీచ్ అయినప్పుడు అది స్టోరీ విని ఇమీడియట్గా ఎస్ నోనో చెప్పేస్తూ ఉంటారు ఆవిడ. సో మేము రీచ్ అయ్యి స్టోరీ చెప్పంగానే వెంటనే ఎస్ చెప్పారు. ఫస్ట్ రోజు నుంచి ఆవిడకి నాకు గెటప్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మేకప్. సో ఇలా కావాలన్నాను, ఇమీడియట్గా ఆవిడ అలా రెడీ అయ్యారు. ఆవిడ మాట్లాడే విధానం ఇది కూడా నాకు కావాల్సినట్టుగా నేను కొన్ని చేంజెస్ చెప్పాను. అంత పెద్ద యాక్ట్రెస్కి చెప్పడం అంత ఈజీ కాదు. కొన్ని మూమెంట్స్ అవన్నీ రెగ్యులర్గా ఆవిడ చేసే మూమెంట్స్ కాకుండా ఇలా ఉంటే బాగుంటుందేమో అలా చెప్పాను నేను. సో ఆవిడ ఇమీడియట్గా వాటిని అడాప్ట్ చేసుకుని అలా పెర్ఫామ్ చేసి చేశారు. సో అది నేను మానిటర్లో ఆవిడకి చూపించినప్పుడు, మేడం ఇది ఓకేనా, బాగుందా అంటే, నేను డైరెక్టర్స్ యాక్టర్స్ని, మీకు బాగుంటే అలా వెళ్ళిపోదాం అన్నారు. సో మీకు ఆ డిఫరెన్స్ ఇంతకుముందు రాధిక గారు చేసిన సినిమాల్లో రాధిక గారి పెర్ఫార్మెన్స్కి ఈ సినిమాలో ఉన్నదానికి డిఫరెన్స్ కనపడుతుంది. సో ఆవిడ యాక్షన్ నటన గురించి మనం ప్రత్యేకంగా మనం మార్కులు వేసే అంత కాదు నేను చెప్పేది. సో కానీ ఈ సినిమాలో డిఫరెంట్గా మీరు స్వాతి కిరణం, స్వాతి ముత్యం, ఇంకా ఇలాంటి చాలా సీరియస్, సిన్సియర్, చాలా పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి ఆవిడ. ఆ సినిమాల కన్నా ఈ సినిమాలో ఆవిడది పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. చాలా కాలం పాటు ఈ సినిమాలో ఉన్న సీన్లు రిఫరెన్స్గా ఉంటాయి. ఓ ఈ సీన్లో ఇలా యాక్ట్ చేయాలా. అండ్ అంటే మీకు ఎక్కువ సీన్స్ ఉంటాయి రాధిక గారితో, అండ్ ఆవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నాను అంటే, చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్ అండి రాధిక గారు. అసలు ఆవిడ గురించి చెప్పే స్థాయి మన ఎవరికి లేదు. ఒక సీన్ని ఆవిడ అర్థం చేసుకునే విధానం అండ్ ఆవిడ పర్ఫామ్ చేసే విధానం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆవిడకి ఏమి మొత్తం కూడా చెప్పక్కర్లేదు, సగానికి ఆవిడకి అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారు ఆవిడ స్క్రీన్ మీద. అది నేను నేర్చుకున్నాను, హౌ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అండ్ ఆవిడతో ఏమన్నా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ అంటే మీ ఇద్దరు షార్ట్ అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు ఇంట్రెస్టింగ్ దేని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ? షూట్ ఎండ్ వచ్చేసిన తర్వాత అందరం ఇట్లాగే నుంచుంటే ఎట్లా జరుగుతుంది, ఇంకేం షూట్స్ జరుగుతున్నాయి, ధనుష్తో సినిమా జరుగుతుంది, ఇట్లా అంటే మామూలుగా జనరల్ దీంట్లో మాట్లాడారు. అండ్ మీకు అంటే జనరల్ గా ఒక యాక్టర్ గా ఉండడం కష్టమా, ప్రొడ్యూసర్ గా ఉండడం కష్టమా అండి? నేను ప్రొడ్యూసర్ని కాదండి, నేను యాక్టర్ గానే ఉన్నాను. కానీ ఎక్కడో మీ మీద కూడా ప్రొడ్యూసర్ బాధ్యతలు అయితే ఉన్నాయి కదా. అంటే నా ప్రొడక్షన్ అనే కాదు, నేను ఏ సినిమా చేసినా గానీ అది బడ్జెట్ లో జరగాలన్న ఆలోచనలోనే ఉంటాను. వాట్ ఎవర్ ద ప్రొడక్షన్, నరకాసుర కానీ శశివదనే కానీ చేసేటప్పుడు ఐ లుక్ దట్ ఓవర్ బడ్జెట్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండాలని కోరుకుంటాను. అంటే మీకు తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు ఆబ్వియస్ గా అనిపిస్తుంది. కానీ ఎందుకు అంటే చిన్న ఏజ్ లోనే ఒక ప్రొడక్షన్ స్టార్టింగ్ లోనే జనరల్ గా ఎక్కువ సినిమాలు చేసేసి ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రొడ్యూసర్ గా అవుతారు. మీరు స్టార్టింగ్ నుంచే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని ఎందుకు స్టార్ట్ చేశారు? అలా జరిగిందండి అంతే. ఏది ప్లాన్ చేయలేదు. ఓకే, ఏమన్నా నెక్స్ట్ డైరెక్షన్ తెలీదు, అది కూడా అంతే ఫ్లోలో జరిగిపోవాలంటారా? అండ్ మీరు అంటే యాజ్ అన్ యాక్టర్ గానే కాకుండా అంటే ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేయడం, క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేయడం, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారా?
ఇన్వాల్వ్ అవటం అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ అనండి. ఏది ఇట్లా ఉంటేనే బాగుంటుందని అనుకోము. ఓ నలుగురు టీమ్ డైరెక్టర్ కానీ, ఇంకా రైటర్స్ కానీ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి చేసే కలెక్టివ్ డిసిషన్ అది. అండ్ అంటే మీ ఫాదర్ డైరెక్షన్ లో చేయడం కష్టమా లేదా బయట డైరెక్టర్స్ కింద చేయడం కష్టం అనిపించింది? అంటే సెట్ లో మా ఫాదర్ నేను ఫాదర్ సన్ లా కానీ లేదు. ఎక్కడో లోపల అయితే ఉంటది కదా ఆ. జనరల్ గా ఆయన ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు. అట్లా ఏమీ నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే పలాస కూడా అదే. మా సుధాస్ మీడియా నుంచి వచ్చిన సినిమాని. మా ఫాదర్ ఉండేవారు సెట్ లో. సో దట్ వాజ్ నెవర్ ఆ ఇది లేదు నాకు కెమెరా ముందు. ఇప్పుడు అట్లా అనుకుంటే అసలు యాక్టింగే చేయలేము. అండ్ యాజ్ అన్ యాక్టర్ గా ఈ మూవీలో మీరేం నేర్చుకున్నారు? మూవీలో యాజ్ అ జర్నలిస్ట్ ఐ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ కదా. సో హౌ అ జర్నలిస్ట్ టు బీ, హౌ అ క్యారెక్టర్ జర్నీలో ఎలా జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ టైంలో. సో యా, సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పిక్ సంథింగ్ ఫ్రమ్ దట్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ మీరు సెకండ్ మూవీ కాబట్టి మీకు అంటే ఇక్కడ నుంచి వచ్చిన లవ్ ఎలా అనిపించింది? అమ్మా, ఇట్స్ సో గుడ్. అంటే తెలుగు పీపుల్ అంటే దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అన్నీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. దే ఆర్ యాక్సెప్టింగ్ కదా ఇలాంటి ఒక తెలుగు కేరళ అమ్మాయిని. సో ఐఎమ్ సో హ్యాపీ. జనరల్ గా కేరళ అమ్మాయిలే ఇంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటారండి. ఎక్కువ మంది కేరళ హీరోయిన్స్ ఇంతే. అంటే వాళ్ళు హైట్ కూడా నార్మల్ హైట్ లో ఉంటారు. అండ్ ఫేస్ చూస్తే అబ్బా ఇంత అమాయకులా అనిపిస్తుంది జనరల్ గా వాళ్ళని చూసినప్పుడు. మీరు మాట కూడా చాలా చిన్నగా నిదానంగా మాట్లాడుతున్నారు. నాకు తెలుగు అంత మంచిగా రాదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు అమ్మాయిలా అనిపిస్తారు. అంటే మీ మాట విన్నా సరే తెలుగు అమ్మాయి కాదని ఎవరు అనుకోరు, అలా మాట్లాడుతున్నారు. అండ్ మీరు ఈమెను ఎలా సెలెక్ట్ చేశారండి? అంటే ఇంతకుముందు నరకాసురాలో చేసింది. అవును, అక్కడ చూసే ఇక్కడ మళ్ళీ Performance తీసుకున్నాం. అంతా చాలా బాగుంటుంది. Okay. వీళ్ళిద్దరి అంటే పెయిరింగ్ బాగుందని ఏమన్నా అనిపించింది అప్పుడు నరకాసుర అప్పుడు అలా ఏమన్నా అలా ఏం లేదు, ఈ సినిమాకి పేరింగ్ కి సంబంధం లేదు. ఓకే, హీరో సపరేట్ హీరోయిన్ సపరేట్. ఓకే, అయితే చాలా అంటే కొంచెం డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ మూవీలో. మేబీ ఆడియన్స్ వచ్చి చూడడానికి అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి, కానీ ఎందుకు ఇది డిఫరెంట్ అంటారు? ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్. ఇది ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాదు, ఒక చక్కటి కథతో ఒక మనిషి తాలూకా అతని ఆలోచనలు, ఒక హీరో ఎందుకు హీరోలాగా ఉన్నాడు, అతని బిహేవియర్, విలన్ ఎందుకు విలన్గా తయారయ్యాడు, అతనిలో ఉన్న ఆలోచనలో నెగిటివిటీ ఎందుకు అలా అయ్యింది, దానికి ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఏంటి. అలాగే సినిమా చూస్తున్న వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ అంటే మన ఆలోచనే మన శత్రువు అనేది ఏమన్నా ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇచ్చి ఏమన్నా చిన్న మెసేజ్ లాగా ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా సినిమా ద్వారా? అంటే సినిమా చూసిన తర్వాత ఆడి మీద జాలేస్తుంది. మీకు ఎప్పుడైతే విలన్ మీద జాలేసిందో మీరు అలాంటి పనులు చేయకూడదు అనేది ఆటోమేటిక్గా తెలుసుకుంటాం. జాలేసే అంత ఇంపాక్ట్ మనకు ఒక మనిషి మీద కలిగింది అంటే ఆ పని ఖచ్చితంగా మనం చేయొద్దు అనుకుంటాం. అలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అలాగే రాధిక గారి క్యారెక్టర్ చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది, ఏమైందో తెలియదు. సో అసలు ఆ అమ్మాయి అప్పుడు రాధిక గారిది ఒక సీన్ ఉంటుంది, అది చూస్తా అంటే ప్రతి తల్లికి వాళ్ళ పిల్లల మీద ఉండే ప్రేమ ఎలా ఉంటుంది అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రేపే పెళ్ళనంగా తప్పిపోయింది ఈ అమ్మాయి, కనపట్టలేదు, దాన్ని సమాజం ఎలా అంటుంది, తను ఎలా తీసుకుంటారు. అండ్ ఓన్లీ ఎందుకు తెలుగు తమిళ్లో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారు? ప్రస్తుతం మనకున్న అవకాశాలు ఈ రెండు చోట్ల ఉన్నాయి. రాధిక గారు, వినోద్ సాగర్ గారు, చరణ్ రాజ్ గారు వీళ్ళందరూ పాపులర్ తమిళ్లో. అలాగే ఇక్కడ మనం సినిమా ఈ రెండు చోట్ల చేయటానికి కావాల్సిన అనుకూలమైన యాక్ట్రెస్లు అందరూ ఉన్నారు మన సినిమాలో. సో అందుకని ఇక్కడ ఈ రెండు చోట్ల చేస్తాం. అండ్ అంటే ఈ రెండు చోట్ల మంచి సక్సెస్ అయిన తర్వాత వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేసే ఆలోచన? తప్పకుండా ప్రయత్నిస్తాం ఇక్కడ వచ్చే రెస్పాన్స్ని బట్టి. అండ్ నెక్స్ట్ శశివదనే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఏమేమి మూవీస్ చేస్తున్నారండి? టైటిల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి, ఇంకొక 2 ఉన్నాయి. మీకు జనరల్ గా అంటే ఇప్పుడు ఒక నేటివిటీ మూవీస్ ఇలా కొంచెం మీకు ఆ ఇంపాక్ట్ ఉండింది. సో మీరు ఎలాంటి మూవీస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు? అంటే పర్టికులర్గా ఈ జోనర్లో మూవీసే చెయ్యాలి అన్న ఇదేం లేదండి. కథ బాగుండి ఎమోషన్ ఉండి దాంట్లో డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ని బట్టి కథ అనేది చేస్తాను.
అండ్ అంటే మీకు ఆ ఇంపాక్ట్ ఏమన్నా చూపించిందంటారా? ఈ నేటివిటీ మూవీస్ చేశారు కదా, సో దాని నుంచి బయటకు వచ్చేసి వేరే జోనర్ లో నేను ఆడియన్స్ కి ఒక స్టాంప్ వేయాలి అనే ఇదేమన్నా ఉంటుందా? ఇదేమి లేదు కానీ ఇన్సిడెంటలీ ఇది ఒక అర్బన్ మూవీ వచ్చింది. ఈవెన్ శశివదనే కూడా అదేమి రూరల్ ఆ కైండ్ ఆఫ్ కాదు. 2015-2010 మధ్యలో జరిగే ఒక సినిమా. అండ్ సరే, ప్రొడక్షన్ హౌస్ అంటే అంటే ప్లాన్ లేకుండా ఫ్లోలో అయిపోయింది. యాక్టర్ కూడా మీరు ఇంటెన్షనల్ గా యాక్టర్ అవ్వాలని అయ్యారా, లేదా అది కూడా ఒక ఫ్లోలో అయిపోయిందా? అది కూడా ఒక ఫ్లోలోనే అయిపోయింది. అవునా? కానీ అంటే ఇండస్ట్రీలో బేసిక్ గా నిలదొక్కుకోవాలంటే కష్టం, కానీ మీరు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు. ఫ్లోలో ఎలా అవుతుంది యాక్టర్ అవ్వడం? అంటే ఏది ఫ్లో అంటే ఫ్లోలో అవ్వదు. మనం అనుకునే దాన్ని బట్టే, మనం కష్టపడే దాన్ని బట్టే అవుతుంది. సో ఇన్సిడెంటలీ అంటే ఇప్పుడు పలాస లాంటి సినిమా అనుకుంటే జరిగేది కాదు. సో అది డెఫినెట్లీ కష్టపడి చేసిందే, కానీ ఫ్లోలో జరిగిందనే చెప్పుకోవాలి. ఫైనల్ గా ఒక అంటే రావణ్ లాగా ఒక ఇంటెన్స్ లుక్ తో ఒక డైలాగ్ చెప్పేసేయండి. రావణ్ నేను కాదండి అసలు. అవునా? రావణ్ క్యారెక్టర్ టైటిల్ నాది కాదు. అదే మేము ఇందాక నుంచి విలన్ మీద టైటిల్ పెట్టేశారా? ఓకే, నేను మీరే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కాదు, చూపించే క్యారెక్టర్ ఏమో అనుకుంటున్నా. అంటే ఆ లుక్ అలా ఉండింది కదా, అందుకనే. కానీ కాదు, అది మీకు సినిమా చూసాక తెలుస్తుంది. అసలు రావణ్ ఎవరనేదే థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఓకే, అయితే ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే కావాల్సింది. ఈ సినిమాలో అంత పవర్ఫుల్ డైలాగ్ నాది ఎక్కువ. ఆయన కూడా ఆలోచిస్తున్నారు. ఏమో ఏం లేదు, అంత పవర్ఫుల్ డైలాగ్ లేదు. ఓకే ఓకే అండి, ఎందుకు థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలో చెప్పేసి. డెఫినెట్లీ సైకో థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు చూసే వాళ్ళకి నచ్చుతుంది, కొత్తగా ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ ఫ్యామిలీస్ తో వెళ్ళడానికి కూడా మంచి కామెడీ ఉంది. అండ్ అలాగే ఒక విజువల్ ఇప్పుడు వరకు డెఫినెట్లీ ఎవరు చూపించని థాట్స్ తాలూకా విజువల్ ని చూపించాం. అండ్ రాధికా గారు ఉన్నారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. రాధికా గారి కోసం చూడొచ్చు. అండ్ మేము అందరం ఉన్నాము, ఒక మంచి సినిమా చేసాం. అండ్ మీరు? సో ఆపరేషన్ రావణ్ అంటే ఒక నార్మల్ సైకో థ్రిల్లర్ మూవీ కాదు, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంది మన మూవీలో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంది. సో తప్పకుండా చూడాలి మన మూవీ. మీరు సార్? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే థ్రిల్లర్ సినిమా, తప్పకుండా చూడాలి. ఆ థ్రిల్ ని మిస్ అవ్వకూడదు కాబట్టి చూడాలి ఖచ్చితంగా. అండ్ మెయిన్ గా అంటే ఈ థ్రిల్లర్ మూవీస్ జనరల్ గా థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కంప్లీట్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం రాధికా గారి రోలు ఒక మదర్గా, హీరోయిన్ ఒక జర్నలిస్టులు ఫేస్ చేస్తున్న ఎంత స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు. ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈవెన్ CEO ఆఫ్ ది కంపెనీ డీవియేట్ అవుతాడు, కానీ ఒక జర్నలిస్టుగా ఉన్న అమ్మాయి డీవియేట్ అవ్వదు. సో హీరో ఎంత పాజిటివ్ మైండ్తో ఉన్నాడు, విలన్ ఎంత నెగిటివ్ మైండ్తో ఉన్నాడు. అలాగే కాన్షి గారు ఒక దాంట్లో ఎడిటర్ ఆఫ్ ది మీడియా హౌస్, సో ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు. TV5 మూర్తి గారు CEO ఆఫ్ ది మీడియా హౌస్, ఆయన ఎలా, వీళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, హైరార్కీని బట్టి ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనేది క్లియర్గా ఉంటుంది. అలాగే రాకెట్ రాఘవ్ గారిది కూడా మీడియా హౌస్లో రోల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇంకా మీరు మంచి మూవీస్తో రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. August 2nd ఆపరేషన్ రావణ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీ చూడండి. స్టే ట్యూన్ టు V6.